ప్రయాణం ఇది మన జీవితంలో ఒక ముఖ్యమైన విషయం కదా. మనం ఎప్పుడూ ఏదో ఒక ప్రయాణం చేస్తూనే ఉంటాం. ఇది ఒకసారి ఒక అరగంటలో అయిపోతుంది, ఒకసారి 2-3 గంటలు పడుతుంది, కొన్నిసార్లు ఒక రోజు పడుతుంది. ఈ ప్రయాణం మనకి చాలా సంతోషాన్ని ఇస్తుంది, ఎందుకంటే కొంచెం సేపట్లో మనం మన వాళ్ళని కలుసుకొని సంతోషంగా ఉంటాం. మన పనుల్లో మనం చేసుకుంటాం, కొంచెం సేపట్లో మనం ఎవ్రీడే లైఫ్లోకి మనం వెళ్ళిపోతాం. ఇలాంటి ఆలోచనలతో ఉంటుంది కదా ఈ ప్రయాణం. కానీ ఇదే ప్రయాణం మన జీవితాన్నే ముగించేస్తుంది. అంటే మనం మన ప్రాణానికి ప్రాణమైన వాళ్ళని కాపాడుకోలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతే ఆలోచించుకోవడానికి చాలా బాధగా ఉంది కదా. కానీ ఇదే కదా జరిగింది రీసెంట్గా ఈ జరిగిన విషయం వల్ల నేనైతే పర్సనల్గా చాలా ఎఫెక్ట్ అయ్యాను. నేనైతే డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఇలా నేను ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే, మేము ఉంటుంది హైదరాబాద్లో, కానీ మా సొంతూరు ఏలూరు. మేము మా సొంతూరుకి వెళ్ళడానికి ఎంత లేదన్నా ఎవ్రీ 1.5 మంత్కి అట్లీస్ట్ 2 మంత్కి ఒకసారి అయినా మేము హైదరాబాద్ నుండి ఏలూరు వెళ్తాము. అలా వెళ్తున్నప్పుడు మాకు 2 చిన్నపిల్లలు ఉన్నారు. అందులో మా చిన్నోడికి ఇంకా 2 years కూడా రాలేదు. ఒకవేళ మేము ప్రయాణం చేస్తున్నప్పుడు మాకు గనక ఇలాంటిది జరిగితే అన్న ఆలోచన వల్ల నేను బాగా ఎఫెక్ట్ అయ్యాను అన్నమాట. ఇలాంటి ప్రమాదాలని మనమైతే ఆపలేం అంటారు కదా, రాసున్నప్పుడు ఎవరు ఏం చేయలేరని. కానీ అట్లీస్ట్ ప్రయత్నం చేయడం వల్ల ఏమో ఈ ప్రమాదం జరగకుండా ఆపొచ్చేమో అని నేను కొన్ని సేఫ్టీ మెజర్స్ని చెప్పాను. అలా ప్రమాదం జరగకుండా ఆపడానికి ప్రయత్నించే కొన్ని సేఫ్టీ మెజర్సే ఈ వీడియో. లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఏమైనా యాడ్ చేయాలి అంటే కామెంట్ చేయండి. ఫుల్ వీడియో కోసం కింద లింక్ ఇచ్చాను, లింక్ క్లిక్ చేసి చూడండి.